2014లో 2014 నుంచి 2015 వరకు 1 సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత భర్త అదే ఊర్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో ఒక డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసిన విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, జస్ట్ విత్ ఇన్ 2 to 3 days, ఎప్పటికైతే ఆమెకి నోటీస్ వెళ్ళిందో, ఎప్పుడైతే సమన్స్ వెళ్ళాయో కోర్టు నుంచి, డివోర్స్ పిటిషన్ నుంచి, ఎఫ్సిఓపి నుంచి, వెంటనే భార్య ఇన్ రెస్పాన్స్ టు ది డివోర్స్ పిటిషన్ అతనికి అగైనెస్ట్గా 498A కేసు, అలాగే అంటే క్రుయాలిటీ బై ది హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఈ కేసుని, అలాగే 354 సెక్షన్ 354 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్, ఈ 2 సెక్షన్లు భర్తకి అగైనెస్ట్గా అదే పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. క్రిమినల్ కేసెస్ పెట్టి ఈ జనరల్గా ఈ 498A సెక్షన్ చట్టంలోకి తీసుకొచ్చింది ఎవరైతే నిజంగా ఫిజికల్గా మెంటల్గా భార్యలు హ్యారేజ్ అవుతున్నారో వాళ్ళకి ఫేవరబుల్గా చట్టం తీసుకురావడం జరిగింది మన లెజిస్లేషన్స్ అనేవి. బట్ దే ఆర్ మిస్యూజింగ్. ఇప్పుడు భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ది సెక్షన్ ఈజ్ కంటెంప్లేటెడ్ టు ప్రివెంట్ ది అబ్యూజ్, రియల్ అబ్యూజ్ డన్ బై ది హస్బెండ్ టు ది వైఫ్స్, బట్ ది డిస్గ్రంటల్డ్ వైఫ్స్ అత్య ఉత్సాహంతో భర్తని యొక్క ఫ్యామిలీని, భర్తల్ని రోడ్డుకి లాగాలి, జైల్లో పెట్టించాలి అన్న రివెంజ్ఫుల్ ఇంటెంట్తో, ఆబ్లిక్ మోటివ్తో భార్యలు ఏం చేస్తున్నారంటే ఈ 498A సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు.